హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాళ ఎపిసోడ్లో రెండో నైవేద్యం కింద సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేస్తున్నాను. నేను చెప్పిన టిప్స్తో మీరు కనుక సగ్గుబియ్యం పాయసాన్ని ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని ఇందులో నేతిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కినాక జీడిపప్పులను వేసుకుని సన్నటి సెగ మీద ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు సగం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత కిస్మిస్ జీడిపప్పులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో అరకప్పు సగ్గుబియ్యాన్ని వేసుకుని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. రెగ్యులర్గా మనం పాయసానికి ఏం చేస్తామంటే సగ్గుబియ్యాన్ని వాటర్లో అరగంట పాటు నానబెట్టుకుంటాం కదా. అలా చేస్తే సగ్గుబియ్యం స్మాష్ అయిపోయి పాయసం అంతా స్ప్రెడ్ అయిపోతుంది. కానీ ఈసారి ఇలా ఫ్రై చేస్తే సగ్గుబియ్యం స్మాష్ అవ్వదు, చక్కగా వస్తుంది. సగ్గుబియ్యం బాగా వేగిన తర్వాత ఇందులోకి 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, సగ్గుబియ్యం నీళ్ళల్లో ఎంత ఉడికినా రౌండ్గా స్మాష్ అవ్వకుండా అలాగే ఉంది. సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీనిలోకి 2 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి. అంటే 2.5 కప్పుల నీళ్ళకి 2 కప్పుల పాలు, అరకప్పు సగ్గుబియ్యం. ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. పాయసం కొంచెం చిక్కపడిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పంచదారని యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇంత ఈజీ టిప్స్తో సగ్గుబియ్యం పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.